మార్కు సువార్త 1:14 చదువుతున్నాం మనం. కాబట్టి ప్రభు అయిన యేసు దేవుని రాజ్యము సమీపించనుంది, మారు మనసు పొందండి అని చెప్పేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ప్రభు అయిన యేసు కూడా దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. దేవుని రాజ్యం ఎక్కడ వస్తుంది? ప్రత్యక్షంగా రాదు, మనుషులకు కనిపించేది కాదు. దేవుని రాజ్యం బబులోను సామ్రాజ్యము మనుషులకు కనిపిస్తుంది, మాదియా పారసీక సామ్రాజ్యము మనుషులకి కనిపిస్తుంది, గ్రీక్ సామ్రాజ్యం మనుషులకు కనిపిస్తుంది, రోమా సామ్రాజ్యం మనుషులకు కనిపిస్తుంది. అవి భౌతికమైన రాజ్యాలు కాబట్టి మనుషులకు కనిపిస్తున్నాయి. మరి దేవుని రాజ్యం భౌతికమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు స్థాపించే రాజ్యము భౌతికమైన రాజ్యం కాదు. భౌతికమైన సింహాసనాలు, భౌతికమైన సైనికులు, భౌతికమైన యుద్ధాలు దేవుని రాజ్యంలో ఉండవు. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయము క్షమించండి నన్ను 36వ వచనంలో యేసు ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. యేసు అది సమాచారం. పిలాతుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే యూదులకు అప్పగింపబడుకుండు నిమిత్తము నా సేవకులు పోరాడుదురు అని సమాచారం. గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. కాబట్టి దేవుని రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైన రాజ్యానికి దేవుని రాజ్యానికి సంబంధం లేదు. ప్రభు యేసు చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా సైనికులు నీతో పోరాటం చేస్తారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పేశాడు. కాబట్టి దేవుని రాజ్యము పరలోక సంబంధమైనది, అది పరలోక సంబంధమైన రాజ్యం. ఈ పరలోక సంబంధమైన రాజ్యం అది దాన్ని పొందిన వారికి తప్ప ఎవరికీ చెందదు. దాన్ని పొందిన వారికి తప్ప ఎవరికి దాన్ని పొందుకోవాలి. దాన్ని పొందుకోవాలంటే మనుషుడు దాన్ని వెతకాలి. ప్రభు యేసు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, ఏమి తిందుమో, ఏ త్రాగుదుమో, ఏ ధరించుకుందుమో అని ఆలోచన చేయకండి, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అన్నాడు. ఎక్కడుంది దేవుని రాజ్యం? వెతుకుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాల. ఆ రాజ్యము దేవుడు స్థాపించేది. ఆ రాజ్యమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు అని గ్రంథం తెలియజేసింది. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో ఆ రాజ్యానికి రాజు దావీదు సంతానంలో నుంచి వస్తాడు. కీర్తన 2వ అధ్యాయం 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. వివరించదును,
యెహోవా ఇలాగూ సెలవిచ్చును. అది సమాచారం. దావీదు సంతానంలో నుంచి యేసుక్రీస్తు వారు వస్తారు. ఆ రాజ్యానికి రాజు సియోను పర్వతం. సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను పర్వతం అంటే కృత నిబంధన ప్రకారంగా సంఘం. గొర్రెపిల్ల పరిపాలన చేసేది సియోను పర్వతం. గొర్రెపిల్ల పరిపాలన ఎక్కడైతే ఉంటుందో అది సియోను పర్వతం. ఆ సియోను పర్వతము సంఘము. చదువుతాం ఎలాగ రాయబడింది? ప్రకటన గ్రంథం 14:1 ప్రకటన గ్రంథం 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండేను. చాలు. ఎక్కడుంది గొర్రెపిల్ల? సియోను పర్వతం మీద ఉంది. సియోను పర్వతం అంటే ఏంటది? సంఘం. సియోను పర్వతం అంటే సంఘం. ఆ సంఘమే దేవుని మందిరం. ఆ సియోను పర్వతము యేసుప్రభు కూర్చున్న రాజ్యాధికారం అన్నమాట. అది సింహాసనం. యేసుప్రభు పరిపాలన జరిగే స్థలము సియోను. దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. దావీదా, నీ సంతతిలో నుండి ఒకరిని హెచ్చించి నీ రాజ్యమును అతనికి స్థిరపరుస్తాడు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పేశాడు. కీర్తన 89 కీర్తన 29 కీర్తన 29. భూరాజులలో అత్యున్నతునిగా అతన్ని చేయుదును, నా కృప అతనికి నిత్యము తోడుగా చేసేదను, నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. అదిగో శాశ్వత కాలం అతని సింహాసనము, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను ఉంచేదను. ఆకాశం ఉన్నంత వరకు. ఇప్పుడు ఆకాశం ఉందా? ఉంది. మరి ఇప్పుడు ఈ దావీ సింహాసనం ఉందా? ఉంది. దావీ సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ప్రభు యేసు. ఎక్కడ సింహాసనం? ఏది? దయచేసి గుర్తుపెట్టుకో. యేసు ప్రభు యొక్క సింహాసనము మానవ హృదయాల్లో, భౌతికమైన సింహాసనం కాదది. ఆత్మ సంబంధమైన లోకం ఉంది. ఈ బబులోను, మాదియ పారసిక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు భౌతికమైన రాజ్యాలు. దేవుడు స్థాపించే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆత్మ సంబంధమైన రాజ్యము పరిధిలో పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడు. పాపము యజమాని అయి వాని హృదయంలో కూర్చొని పరిపాలన చేస్తుంటది. పాపం యజమాని అయిన వాడు పాపానికి దాసుడిగా పనిచేస్తాడు. పాపం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఎవడి హృదయంలో? ఎవడైతే పాపం చేశాడో వాడి హృదయంలో పాపం కూర్చోనుంది. పాపము మానవ హృదయాన్ని సింహాసనంగా మార్చుకొని కూర్చు. పాపానికి దాసుడైన ప్రతివాడు అపవాది సంబంధి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులందరూ పాపానికి దాసులై వారి హృదయాలలో అపవాది ఏలుబడి చేస్తున్నాడు. అపవాది ప్రభుత్వం కింద ఉన్నారు పాపం చేసిన ప్రతివాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మానవ హృదయాలలో ఉన్న అపవాది యొక్క సింహాసనాన్ని కూలదోచాలా. మానవ హృదయాలలో ఉన్న అపవాదిని కూలదోల్చి ప్రభు యేసు మానవ హృదయాన్ని స్వాధీనపరచుకోవాలి.
సింహాసనం అది ఆత్మ సంబంధంగా. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడంటే భూమి మీద ఉన్న దినాల్లో మానవ హృదయాల్లో ఉన్న అపవాదిని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. అపవాది సమస్త మానవ జాతిని తన వశం చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. వాడు చదువుతాం ఇలాగ రాయబడి లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అయిన యేసుతో ఈ మాట చెప్తున్నాడు అపవాది. ఈ లోక రాజ్యములన్నిటినీ నాకు అప్పగింపబడి ఉన్నవి. లూకాసు వార్త 4వ అధ్యాయం. అప్పుడు అపవాది 5వ వచనంలో ఆయన తీసుకొని పోయి అదిగో భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో యేసు ప్రభుకు చూపించేశాడు. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అప్పగింపబడి ఉన్నది. అదిగో ఎవరి చేతిలో ఉన్నాయి? భూలోక రాజ్యాలు అపవాది చేతిలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వాటిని స్వాధీనం చేసుకోవాలి. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే యేసు ప్రభు అపవాదిని ఓడించాలి. ఆత్మ సంబంధంగా అపవాదిని ఓడించితే యేసు ప్రభు భూలోక రాజ్యాలకి రాజు అవుతాడు. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా బతుకున్న దినాలలో రోమ ప్రభుత్వంతో పోరాటం కాదు ఆయనకి. భౌతికంగా ఆత్మ సంబంధమైన పరిధిలో మానవ జాతిని మానవ హృదయాలని ఏలుబడి చేసేవాడు అపవాది. వాడిని స్వాధీనం చేసుకోవాలి. అపవాది యొక్క పరిపాలన ఎప్పుడు ప్రారంభించబడింది? ఏదేని తోటలోనే అపవాది యొక్క పరిపాలన ఆరంభించబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో నీకు ఈ విషయాలు తెలియాల. యేసు ప్రభు స్థాపించే రాజ్యము అది ఆకాశం ఉన్నంత వరకు శాశ్వత కాలం. ఆ రాజ్యం ఎలా ఆరంభించబడిందో ఆ రాజ్యానికి అధిపతి యేసు ప్రభు ఎలా అయ్యాడో తెలియాలా. చదువుతాం. ఇట్లుండగా రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును అది లోకంలోనికి పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. కాబట్టి ఈ పాపము మరణము లోకాన్ని ఏలుతున్నాయి. ఈ పాపము మరణము అపవాది సంబంధమైనవి. పాపం చేసిన వాడు అపవాది సంబంధి. అపవాది సంబంధి ఆత్మ సంబంధంగా చనిపోయాడు. భౌతికంగా బతికున్నాడు కానీ ఆత్మ సంబంధంగా చనిపోయాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి మనుషులందరూ శవాళ్ళు. కేవలం ప్రాణం ఉంది కానీ జీవం లేదు మనుషులకి. దేవుని దృష్టికి చనిపోయారు. అలాంటి వారిని అపవాదిని ఓడించి వారి బందీకాణాల్లో ఉన్న మనుషులను విడిపించాలి. వారు దేనికైతే భయపడుతున్నారో మరణానికి, దేనికైతే భయపడుతున్నారో ఆ మరణాన్ని నిరర్ధకం లేకుండా చేయాలా. ఇది యేసు ప్రభు యొక్క జీవిత సవాల్. అంతేగాని రోమ ప్రభుత్వంతోనో రోమ గవర్నర్తోనో యుద్ధం కాదు యేసు ప్రభుకి. చదువుతాం ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం. లోకాన్ని ఏలుబడి చేస్తున్న అపవాది ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, వాడితో నాకేం పని లేదు అన్నాడు. 20వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నా నేను. లూకా 14:20 క్షమించండి. లూకా సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో క్షమించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. 20 అన్నాడు 30. ఇక మీతో విస్తరించి మాట్లాడను.
అది ఈ లోకాధికారి వచ్చుతూ ఉన్నాడు. ఎవడు లోకాధికారి? అది సమాచారం. లోకాధికారి అపవాది. హెబ్రీ పత్రిక 2:14 మనుషులందరూ మరణ ప్రభుత్వం కింద ఉన్నారు. ఏలయనగా 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2:14 ఎంత మాత్రము 2:14 కాబట్టి ఆయన రక్తమాంసములు గలవాడై ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వారిని అనగా అపవాదిని, అది సమాచారం. యేసు ప్రభు ఏం చేస్తాడు అన్నమాట? అపవాదిని మరణం ద్వారా నశింపు చేస్తాడు. అపవాది సింహాసనం వేసుకొని భూరాజ్యాలన్నిటినీ ఏలుబడి చేస్తున్నాడు. భూరాజ్యాలన్నింటినీ ఏలుబడి చేస్తున్న అపవాది సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. వాడిని ఓడించాలా? వాడిని ఓడించాలంటే యేసు ప్రభు దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు. అపవాదిని దేంతో ఓడించవచ్చు? బాంబు పెడితే ఒక బాంబుకు పేలిపోతాడు. మరి ఎట్లా వాడిని ఓడించేది? అంటే ఓడిపోతాడా? అదే అట్లాగా అంటే ఓడిపోయేవాడైతే ఆదాం దగ్గర ఓడిపోయేవాడు కదా. మరి అపవాదిని గెలిచేది ఎట్లా? యేసు ప్రభు. యేసు ప్రభు గెలవడానికి ఒకే ఒక సూత్రం ఉంది. అదేంటంటే పాపం చేయకుండా బతకడం. పాపం చేయకోకుండా బతకడం. పాపం చేయకుండా బ్రతికితే అపవాది ఓడిపోతాడు. అపవాది యొక్క విజయం ఏంటంటే పాపం చేయించడం. ఒకరిని పాపం చేయించాడంటే వాడిని గెలిచినట్టు లెక్క. కాబట్టి మనుషులందరి చేత పాపం చేయించాడు వాడు. అందరినీ భూలోక రాజ్యాలన్నీ తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు మిగిలిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు, యేసు ప్రభు. యేసు ప్రభువుని కూడా వలలో వేసుకోవడానికి ఆలోచన చేసి నా పాదాలు మొక్కు నీకు ఇస్తానంటున్నాడు. యేసు ప్రభు మొక్కలా. రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నాడు. యేసు ప్రభు చేసుకోవాలా? ప్రతి శోధనను జయించాడు ప్రభు అనేసి. బలవంతుడిలాగా ఉన్నాడే. కాబట్టి యేసు ప్రభువుని ఓడించడానికి పలు ప్రయత్నాలు చేశాడు అపవాది. ప్రభు యేసు మరణించేంత వరకు ఏ పాపము చేయలేదు. ఏ పాపం చెయ్యకోకుండా చనిపోయాడు అనిపోయాడు శిలువలో. ఏ పాపం చేయకోకుండా చనిపోయాడు. కాబట్టి యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. యేసు ప్రభు పాపం చేసింటే అపవాది గెలిచేవాడు. కాబట్టి ప్రభు యేసు భూమి మీద బతికిన దినాల్లో ఆయనకున్న ఒకే ఒక్క సూత్రం పాపం చేయకోకుండా బతకడం. అపవాదిని గెలవాడు. ఆయన ఏ పాపము చేయలేదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకునవలనని మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు. ఏ నోట ఏ కపటం కనబడలేదు. దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అని సమాచారం. కాబట్టి యేసు ప్రభు ఏ పాపం చేయకుండా బతికాడు. ఎటు తిరిగి పాపం చేయించాలని ఆలోచన చేశాడు అపవాది. కానీ యేసు ప్రభు పాపం చేయకోకుండా చనిపోయాడు. ఎవరు గెలిచారు ఇప్పుడు? పాపం చేయకోకుండా యేసు ప్రభు గెలిచాడు. అపవాది ఓడిపోయాడు. అది హెబ్రీ పత్రిక 2:14 చెప్తున్నమాట. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున
ఆ ప్రకారమే మరణము యొక్క అధికారం కలిగిన వారిని అనగా అపవాదిని తన శిలువ మరణం ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో జయించిన విజయాలు ఎన్నో ఎన్నో. ఆ మాటకు వస్తే ఎప్పుడు మర్చిపోవద్దు. యేసు ప్రభు పొందిన విజయాలు మొట్టమొదటిది ఆయన శరీరంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు శోధనలు జయించాడు. రాసుకోండి, ఆయన శరీరంలో బ్రతికిన దినాల్లో శోధనలు జయించాడు. శోధనలు, శరీరంలో శోధనలు జయించాడు. రెండు, శరీరంలో పాపమేమీ చేయలేదు కాబట్టి పాపాన్ని కూడా జయించాడు. పాపాన్ని కూడా జయించాడు. మూడు, శిలువ మరణంలో అపవాదిని జయించాడు. నాలుగు, పునరుత్థానంలో క్షమించండి సమాధిలో యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. సమాధిలో పాతాళాన్ని జయించాడు. ఐదు, పునరుత్థానంలో మరణాన్ని జయించాడు. పునరుత్థానంలో మరణాన్ని జయించాడు. ఇన్ని విజయాలు ఆయనకు రావడానికి ఆయన దగ్గర ఉన్న సూత్రం ఏంటి? ఒకటే సూత్రం. ఏంటది? పాపం చేయకోకుండా బతకడం. పాపము చేయకుండా బతకడం వలన ఈ విజయాలు వచ్చాయి. పాపము చేయకుండా బతికాడు. యేసు ప్రభు దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆయన దగ్గర ఉన్న ఒక ఆయుధం ఏంటంటే సహింపు అనే ఆయుధం ఉంది. యేసు ప్రభు దగ్గర సహింపు అనే ఆయుధం. చదువుతాం, ఇలాగ రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు దగ్గర ఉన్న ఆయుధం పాపం చేయకుండా బతకడం అనేది సూత్రం. యేసు ప్రభు దగ్గర ఉన్న ఆయుధము శ్రమపడే ఆయుధం, సహించుకునే ఆయుధం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒకరు చదువుతాం గట్టిగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి అన్నాడు. శిలువను ఏం చేశాడు? సహించాడు. అవమానం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా అంటున్నారు. అలాగని యేసు ప్రభు దిగి రాలేడా? దిగి రాగలడు, కానీ దిగి వస్తే సంకల్పము నెరవేర్చబడదు. కాబట్టి సహించాడు అనమాట. సహింపు అనే వస్త్రము ధరించుకున్నాడు ప్రభు. సహింపు అనే వస్త్రం వేసుకున్నాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. గుర్తుపెట్టుకో, అవమానాన్ని లక్ష్యం చేయకూడదు. మనం ఎవడైనా నిన్ను అవమానపరిచాడు, నువ్వు రెచ్చిపోవద్దు. పోరాను అంతే, నువ్వు పక్కకు వచ్చేసేది. నన్ను అవమానిస్తావా, నిన్ను అవమానిస్తా అని తిరుగుబాటు చేయొద్దు. నిన్ను అవమానించిన వాడిని తిరుగు అవమానించడానికి ప్రయత్నం చేసావనుకో, నువ్వు ఓడిపోతావు. అవమానించిన వాడిని ఓర్చుకో, ఓర్చుకుంటే గెలుస్తాం. అది ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసు నేర్పించిన బాట అది. చదువు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్త యేసు ప్రభు దాన్ని కొనసాగించు వాడినైనా ఆయన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము కొరకు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యం. అది యేసు ప్రభు ఎదుట ఏముంది? ఆనందం. ఏంటా ఆనందం? దేవుడి కుడిపార్శ్వమున కూర్చుంటాడు, కరెక్టే. అయితే ఆయన ఎదుటిన్న ఆనందం ఏంటంటే గుర్తు పెట్టుకో, ఆయన రక్తం వలన మానవ జాతికి పాప విమోచన కలుగుతుంది. దేవుని ఉగ్రత నుండి మనుషులు రక్షింపబడతారు. అది దానికోసం ఆలోచన చేశాడు ప్రభు అనేసి. మానవ జాతి పాపం విమోచన కొరకు ఆలోచన చేశాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం, ఎంత అవమానమైనా ఓడ్చుకున్నాడు. అవమానంలో నిర్లక్ష్యపరిచి శిలువను సహించి దేవుని సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక, మూడవది మనసు. ఎలాంటి మనసు అది? సుఖభోగాలు అనుభవించాలనే మనసు కాదు, శ్రమపడే మనసు. శ్రమపడే మనసు ఆయుధం. ఎవరిని గెలవడానికి? అపవాదిని గెలవడానికి. దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. ఆ రాజ్యానికి రాజు క్రీస్తు ప్రభు. రాజు అవ్వాలంటే శత్రువును ఓడించాలా. కాబట్టి ప్రభు యేసు శరీరధారిగా ఉన్న దినములలో ఒక్కొక్క శత్రువుని ఓడించుకుంటూ వచ్చాడు. ఒకటి శోధన జయించాడు, శరీరంలో పాపాన్ని జయించాడు. శిలువ మరణంలో అపవాదిని జయించాడు. సమాధిలో పాతాళాన్ని జయించాడు. పునరుత్థానంలో మరణాన్ని జయించాడు. ఇవన్నీ జయించడానికి ఆయనకున్న ప్రాముఖ్యమైన సూత్రము పాపం చేయకుండా బతకడం. ఆయనకున్న వస్త్రము సహింపు అనే వస్త్రం. శ్రమపడే మనసు ఆయుధం. ఇవన్నీ కలగలుపుకొని అపవాదితో పోరాటం చేశాడు. పోరాటం చేస్తే ఆయన మరణంలో అపవాది ఏమైపోయింది? నశింపయింది, ఓడిపోయింది. అప్పుడు దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపాడు. నాయనా లే, నువ్వు గెలిచావు. దేన్ని గెలిచావు? నువ్వు అపవాదిని గెలిచావు. మానవ జాతిని అందరినీ మోసగించి అపరాధంలో పడేసిన అపవాదిని నీవు గెలిచావు. కాబట్టి యేసు ప్రభువుని దేవుడు పైకి లేపి పరలోకంలో తన కుడిపార్శ్వమున ఆసీనుడిగా చేసి రాజ్యమును, ఆధిపత్యమును, మహిమను ఆయనకి అప్పగించాడు. యేసు ఇప్పుడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. అది సమాచారం. యేసు రాజు అని అంగీకరించి బాప్తిజం పొందిన వారందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇదిగో దేవుని రాజ్యం. దేవుడు స్థాపించే రాజ్యం. ఆ రాజ్యానికి రాజు క్రీస్తు ప్రభు. చదువు ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. అదిగో మరణం యేసుప్రభుని ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. బంధించడం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభు ఇప్పుడు మృతులలో నుండి 3వ దినమున లేపబడ్డాడు. ఎవరు లేపారు ఆయన్ని? యేసే లేచాడా? దేవుడు లేపాడా? దేవుడు లేపాడు.
యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత ఆయన మహిమ దేహాన్ని ధరించుకొని నేరుగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో తండ్రి ఉన్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు ప్రభు అనేసి. పరలోకపు తండ్రి యేసు ప్రభుకి పరలోకంలో పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. రాత్రి కలిగిన దర్శనం, దానియేలు కలిగిన దర్శనం ఇది. రాత్రి కలిగిన దర్శనం, నేను ఇంకా తేరిచూచుచూ ఉండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించెను. ఆయన సముఖమునకు తేబడెను. అదిగో బాగా గుర్తుపెట్టుకో, సకల జనులు 1 2 రాష్ట్రములను 3 ఆయా భాషలు మాట్లాడువారును యేసు ప్రభుని ఏం చేయాలి? సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది, అది ఎన్నటికి తొలగిపోదు. అది సమాచారం. కాబట్టి యేసు ప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత పరలోకానికి వెళ్తే పరలోకంలో దేవుడు యేసు ప్రభుకి పట్టాభిషేకం చేశాడు. సకల జనులు ఆయన్ని సేవించాలా, సకల రాష్ట్రములు ఆయన్ని సేవించాలా, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన్ని సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆయన పునరుత్థానుడైన తర్వాత దేవుడు ఆయనకు అనుగ్రహించిన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు 4 రకాలు. యేసు ప్రభు పరలోకంలో పట్టాభిషేక్తుడయ్యాడు. పరలోకంలో పట్టాభిషేక్తుడు అవుతూ ఉంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. అదిగో అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు, ఏలిక ప్రభుత్వము చేసేవాడు, ప్రభువుగాను, క్రీస్తుగాను. క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు, అభిషక్తుడు. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అన్నాడు. చెప్పగానే అక్కడున్న యూదులు పేతురు యొక్క ప్రసంగం విని 3,000 మంది యేసుని ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం పొందారు. ఎంతమంది? 3,000 మంది. అక్కడ కింద 37వ వచనంలో వారు ఆ మాటలు హృదయంలో పొడవబడి నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేద్దామని పేతురుని కడమ అపోస్తలుని అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది, అదిగో బాగా గుర్తుపెట్టుకో, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ చెందునని చెప్పి అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పినప్పుడు 3,000 మంది బాప్తిస్మం పొందారు. 3,000 మందితో దేవుని రాజ్యము స్థాపించబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో
పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును అని చెప్పినప్పుడు ఆ రాజ్యము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనంలో దేవుని రాజ్యం ఏమైంది? ఇప్పుడు స్థాపించబడింది. అది ఆ రాజ్యమే సంఘం. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటి సమాచారం మారు మనసు పొందాలి. రెండవది బాప్తిస్మం పొందాలి యేసు ప్రభు అధికారం. మూడవది ఈ లోకపు మూర్ఖులకు వారికి వేరై జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడాలి. అలాంటి వాడు బాప్తిస్మం పొందితే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడు. కొత్త జన్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. నికోదేముతో యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు నికోదేముతో అతనితో ఒకడు కొత్త జన్మ ఎత్తితేనే గాని కొత్తగా జన్మించాలా, కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా. కొత్త జన్మ కావాలి, కొత్త జన్మించాలి. ఈ కొత్త జన్మ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా అన్నాడు నికోదేము. అప్పుడు అన్నాడు యేసుప్రభు ఏమన్నాడు? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 3:3లో యోహాను 3:3లో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో దేవుని రాజ్యం చూడలేడు. దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా కొత్త జన్మ ప్రాముఖ్యమైంది. ప్రవేశం. దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా కొత్త జన్మ ప్రాముఖ్యమైంది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు అనడం. కాబట్టి దేవుని రాజ్యంలో మనుషుడు ప్రవేశించాలి. అది ప్రవేశం. ఆ ప్రవేశం కావాలంటే మనుషుడు ఏం చేయాలన్నమాట? కొత్త జన్మ ఎత్తాలి. మనస్సు మారాల. తను పాపినని గ్రహించి తన పాపమునకు ప్రాయశ్చిత్తం క్రీస్తు యేసు శిలువ రక్తంలో చేయబడిందని గుర్తించాలి. యేసు ప్రభు యొక్క పరిపాలన సాగుతుంది ఇప్పుడు అని మనుషుడు గుర్తించాలా. అలా ప్రవేశం జరిగితే నువ్వు దేవుని రాజ్య సంబంధివి. అలా ప్రవేశం లేదు, దేవుని రాజ్యం అంటే ఏదో తెలియదు. మత శాఖల వాళ్ళు ఏమంటున్నారు? దేవుని రాజ్యం వస్తుంది అంటున్నారు. దేవుని రాజ్యము వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది దేవుని రాజ్యం? దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులు అయ్యిందో. ఎప్పుడొచ్చింది దేవుని రాజ్యము? 3,000 మంది బాప్తిసం పొందినప్పుడే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. ఆ రాజ్యంలో ప్రవేశించిన వారికి రాజు ఎవరు? యేసు ప్రభు. ఆ రాజ్యంలో ప్రవేశించిన వారికి దేవుడెవరు? తండ్రి యొక్క దేవుడు. యేసు వారికి రాజు, దేవుడు వారికి తండ్రి. ఆ రాజ్యంలో ప్రవేశించిన వాడు భౌతికంగా చనిపోయాడు అనుకో, పరలోక రాజ్యంలో స్థానం అవుతుంది. అది శాశ్వతమైన రాజ్యం. యేసు శాశ్వత రాజు. ఆయన రాజ్య ప్రజలు శాశ్వతమైన వాళ్ళు. ఎన్నటికే నాశనం లేదు మనకి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడే చనిపోడు అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో. శాశ్వత రాజ్యం అది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మాట. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బతుకుతాడు,
బతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చావలేదు. మహత్తరమైంది. ఆత్మ సంబంధంగా సజీవుడై ఉంటాడు, చావులేని స్థితి. కాబట్టి దేవుని రాజ్యము సంఘమే. దేవుని రాజ్యంలో ప్రవేశము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టడం. రాజ్యంలో ప్రవేశించాలంటే మనుషుడు యేసుప్రభు రక్తం చేత కొనబడాలి. యేసుప్రభు రక్తం నిన్ను కొనుక్కోవాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని అదిగో నువ్వు వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు కొనబడిన వారు, దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, భూలోకమందు ఏలుబడి చేస్తురు అన్నాడు. కాబట్టి యేసుప్రభు రక్తం చేత కొనబడిన వారు దేవుని రాజ్యమై ఉన్నారు. అపోస్తలులు దేవుని రాజ్యంలో జీవితాన్ని కొనసాగించారు. అపోస్తలుల తర్వాత మొదటి శతాబ్దం సంఘము దేవుని రాజ్యమై ఉన్నారు. ఆ రాజ్యమే క్రీస్తు సంఘం. రాజ్యం వేరే, సంఘం వేరే కాదు. రాజ్యం అన్నా సంఘం అన్నా ఒక్కటే. ఆ పోలికలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి నీట్గా. రాజ్యం అన్నా సంఘం అన్నా ఒక్కటే. రాజ్యం వేరే, సంఘం వేరే కాదు. మొట్టమొదటిది ఇక్కడ మనం చదివినట్టు రక్తం చేత కొనబడిన వాళ్ళు రాజ్యం అన్నాడు కదా. రక్తం చేత కొనబడిన వాళ్ళు రాజ్యం. మరి సంఘం ఎలా వచ్చింది? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. చూడండి, అక్కడ రక్తం చేత కొనబడింది సంఘం, రక్తం చేత కొనబడింది రాజ్యం, రక్తం చేత కొనబడింది సంఘము. ఎవరి రక్తము? కింద పుట్టినోట్లో ఇచ్చాడు, ప్రభు యొక్క రక్తం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. కాబట్టి సంఘం అన్నా రాజ్యం అన్నా ఒక్కటే. మొట్టమొదటి పోలిక చెప్పాను మీకు. సంఘాన్ని రక్తంతో కొన్నాడు, రాజ్యాన్ని రక్తంతో కొన్నాడు. ఓకే. రెండవది, సంఘంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి మనుషుడు? బాప్తిస్మం పొందాలా. రాజ్యంలో ప్రవేశించాలంటే బాప్తిస్మం పొందాలా. 3000 మంది బాప్తిస్మంతో వాళ్ళు ఏమయ్యారు? రాజ్యంలోకి ప్రవేశించారు. కాబట్టి బాప్తిస్మం అనేది సంఘంలోనికి ప్రవేశము, బాప్తిస్మం అనేది రాజ్యంలోనికి ప్రవేశం. ఒకడు కొత్త జన్మ ఎత్తితేనే గాని రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి బాప్తిస్మము పొందినప్పుడు సంఘంలోనికి బాప్తిస్మం పొందాం, రాజ్యంలోకి బాప్తిస్మం పొందాం. సంఘమే రాజ్యం, వేరేది కాదు. మూడవ సమాచారం, సంఘము రాజ్యం ఒకటే అనడానికి మూడవ సమాచారం ఏంటంటే, ఆ రాజ్యానికి రాజులే సంఘ సభ్యులు. రాజ్యానికి రాజులే సంఘ సభ్యులు. యోహాను రాసిన మొదటి పత్రిక, ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథంలో మొదటి శతాబ్దంలోనే రాజ్యం వచ్చింది అన్నాడు. నేను రాజ్యంలో సభ్యున్నై ఉన్నాను అన్నాడు. యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో మీ సహోదరుడును అదిగో యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనంలోను పాలువాడనైన యోహానను నేను. అదిగో కాబట్టి యోహాను ఎవరు? దేవుని రాజ్యంలో సభ్యుడు. దేవుని రాజ్యంలో సభ్యుడు. మొదటి శతాబ్దంలోనే దేవుని రాజ్యము వచ్చింది. ఇంకా దేవుని రాజ్యం వస్తుంది ఏదో చూసా వాడు అబద్ధుడు. అసలు గ్రంథం అర్థం కాలేదు అతనికి. కాబట్టి పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి శాశ్వతమైంది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. ఎన్నటికీ లయం కాని రాజ్యం అది. ఆ రాజ్యం సంఘం. రాజు పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. రాజ్య ప్రజలు భూమి మీద ఉన్నారు. రాజు అక్కడి నుంచి పరిపాలన చేస్తుంటాడు. అక్కడి నుంచి యేసు ప్రభు పరిపాలన ఎలా చేస్తాడు? పరిపాలన ఇదిగో లేఖనాల ద్వారా పరిపాలన చేస్తున్నాడు. లేఖనాల ద్వారా పరిపాలన చేస్తాడు. లేఖనానికి లోబడే ప్రతివాడు యేసు ప్రభు పరిపాలన కింద ఉన్నట్టు లెక్క. లేఖనాలను తృణీకరించేవాడు యేసు ప్రభువుని తృణీకరించినట్టు లెక్క. అలాంటి వాడు రేపొద్దున శాపగ్రస్తుడు అవుతాడు, నరకపాత్రుడు అవుతాడు. అయిపోలేదు, మళ్ళీ రేపు వస్తాం. రేపు వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. కాబట్టి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో రాయబడిన లేఖన భాగము దేవుని రాజ్యము అది క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘమే. ఆ క్రీస్తు సంఘము మొదటి శతాబ్దంలోనే ఆరంభించబడింది. మొదటి శతాబ్దం ఎక్కడ? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోనే. ఎంతమందితో ప్రారంభించబడింది? 3000 మందితో ప్రారంభించబడింది. పరలోక సంబంధులు వాళ్ళు, పరలోక పౌరులు. ఆ రాజ్యం వస్తుందని ఎవరికి కలలో చెప్పాడు దేవుడు? నెబుకద్నెజరుకి ముందే చెప్పాడు. నెబుకద్నెజరుకి సువార్త వెళ్ళింది మొట్టమొదటిసారి. ఆ మాటకు వస్తే అది దానియేలు ప్రవక్త ద్వారా ఆ కళ యొక్క భావాన్ని తెలియజేశాడు దేవుడు. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. మీకు హోంవర్క్ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే దానియేలు గ్రంథాన్ని 1వ అధ్యాయంలో ఏముంది? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చరనివాసుల్ని కాపాడువాడై ఉన్నాడు. రెండవది 2వ అధ్యాయంలో భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. దేవుని రాజ్యమును గూర్చిన ప్రవచనము 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయం. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం మొత్తం చదవాలి. 12 అధ్యాయాలు చదవాలి, గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చేటప్పుడు 12 అధ్యాయాలు చదువుకొని రండి. రేపు మనము మిగతా అధ్యాయాలని ఆలోచన చేస్తాం. ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, నీ కృతజ్ఞత. అపోస్తలుల బోధ ద్వారా మీ రాజ్యమును మేము కనుగొనడానికి కృప చూపించారు. మీకు స్తోత్రాలు తండ్రి. భూమి మీద మీ రాజ్యాన్ని స్థాపించి మా ప్రభు అయిన యేసును రాజుగా నియమించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఎందరూ మా ప్రభువును రాజుగా అంగీకరించిరో వారికి అందరికీ మీ కుమారులయ్యే ధన్యతను దయచేసినందుకు మీకు స్తోత్రములు నాయన తండ్రి. మీ కుమారుని యందు విశ్వాసం ఉంచుట చేత మీ కృపలో ప్రవేశం అనుగ్రహించారు. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మీరు సంకల్పించి భూమి మీద మీ కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ కుమారుని యొక్క పరిపాలన కింద
మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభు యొక్క పరిపాలనలో మేము అన్ని విషయంలో మా ప్రభువుకు లోబడి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మీ గ్రంథంగా అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు మీ గ్రంథాన్ని ధ్యానించడానికి అనుగ్రహించిన ఈ సమయానుకూలతను బట్టి మీకు స్తోత్రములు సమర్పిస్తూ నా తండ్రి, నిత్యమిత్తమైతే మరలా రేపటి దినం కూర్చుని దానియేలు గ్రంథాన్ని శ్రద్ధగా నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించవలనని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనవలనని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.